స్థాపనతో పాటుగా బంజారా సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఎటువంటి అభివృద్ధిని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు అవన్నీ కూడా మనకు మన యొక్క బంజారా సోదరులు ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకుని వెళ్ళి ఒకసారి పరిశీలించి తర్వాత హైదరాబాదులో వాటి మీద ప్రణాళికలు సిద్ధం చేసి వారి దగ్గరికి తీసుకొని రావాలని ఆదేశించారు. ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించడము, ఈ ప్రాంతాన్ని పరిశీలించడము, మీ అందరితో మాట్లాడటము, ఇక్కడ స్థానికులుగా అదేవిధంగా బంజారాస్ వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అన్న విషయాల మీద ఒక అవగాహన ఏర్పరచుకొని ముందుకు వెళుతున్నాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారము ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఈ 20 ఎకరాల స్థలంలో విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా చేయవలసిన అభివృద్ధి మీద అత్యంత త్వరలో అంటే ఒక 10 రోజుల లోపలనే ప్రణాళికను సిద్ధం చేసి వారు ముందుకు తీసుకెళ్ళి తర్వాత వారు దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని వారు బహిరంగంగా వారు ప్రకటన చేస్తారని అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నారు. చెప్పాలంటే మధ్యమడుగు ఆంజనేయ స్వామి గుడి లేకపోతే ఈ ఊరోళ్ళు వచ్చుతారు, పక్క ఊరోళ్ళు కూడా రాకపోదు. ఎందుకంటే డెడ్ ఎండ్ ఇది. ఆ గుడి వల్ల ఊరు డెవలప్ అయింది, ఆ గుడి వల్ల రోడ్డు డెవలప్ అయింది, గుడి వల్ల ఈ 2 మల్లడాలు డెవలప్ అయినాయి. దీనికి తోడుగా ఇలా సంత సేవలాల్ విగ్రహ ప్రతిష్టాపన అంటే ఒక సంత సేవలాల్ విగ్రహం ఒకటే రాదు, మేరమ్మ గుడి వస్తుంది, తుల్జా భవాని, ఇంకా అన్ని ఇంకా ఒక 7 ఏమంటారు సాత్ భవాన్ అంటే 7 అంటే 7 మేరమ్మ యాడీలు వస్తారు. మరి పెద్దగా 20 ఎకరాలు తీసుకున్నాం. ఇది 16 ఎకరాల 10 గుంటలు, ఇంకో 4 ఎకరాలు కొంటాం. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం.